పేరు జైశీల్. ఇప్పుడు నేను ఒక తెలివైన జింక కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక అడవిలో రకరకాల జంతువులు ఉండేవంట. పులి, సింహం అని, రకరకాల జింకలు అని, రకరకాల సింహాలని, చాలా జంతువులు ఉండేవి. ఆ జంతువులతో పాటు ఒక అందమైన జింక కూడా ఉండేది. దానికి అందంతో పాటు మంచి దిట్టంగా తిని బలంగా ఉండేది. అలాగే ఒకసారి అడవికి వేటగాళ్ళు వచ్చారు. వేటాడుతుండగా ఒక వేటగాడు అందమైన జింకను చూస్తాడు. చూసి, ఈ జింక ఏంట్రా ఇంత అందంగా భలే దిట్టంగా ఉంది, ఏదో రోజు దీన్ని వేటాడి ఈ ప్రాణాలతో దీన్ని అమ్మేసి మంచి డబ్బులు తెచ్చుకోవాలి అనుకుంటాడు. అనుకొని దాని కదలికలు గమనిస్తూ ఆ జింక ఎటు వెళ్తే అటు వెళ్తూ చూస్తూ ఉండేవాడు. ఒకరోజు అలాగే జింక వెళ్తూ ఒక నేరేడు చెట్టు దగ్గరికి వెళ్ళి నేరేడుకాయలు తింటుంది. అప్పుడు వేటగాడికి ఇలా అర్థమైంది, ఓహో దీనికి నేరేడుకాయలు ఇష్టం అన్నమాట అనుకొని ఒకరోజు ఒక చెట్టు కింద ఉచ్చుని అల్లి దాన్ని కప్పేసేసి అక్కడ చాలా నేరేడుకాయలు పెట్టాడు. అలాగే ఆ సమయంలో జింక వెళ్తుంది అదే దారిలో. అందమైన జింక అలా వెళ్తా ఆ నేరేడుకాయలు చూసి అలా ఆ నేరేడుకాయల వైపే వెళ్తుంది. అది వెళ్ళే దారిలో అది వెళ్ళకుండా అలా నేరేడుకాయల వైపే వెళ్తుంది. వెళ్తా ఒకసారి సడన్గా ఆగి పైకి చూసి, ఏంటి నేరేడుకాయలు నేరేడు చెట్టు దగ్గర ఉండాలి కదా, ఈ నేరేడు చెట్టు కాదు కదా, మర్రి చెట్టు దగ్గర ఉన్నాయేంటని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఆ వేటగాడు నేరేడుకాయలని ఇసిరేస్తే నేరేడుకాయలు చెట్టు పై నుంచి రావాలి కదా, నేల మీద నుంచి వస్తున్నాయి ఏంటని చెప్పి ఆ అందమైన జింక చూసుకొని ఇది ఏదో వేటగాడు చేసిన పన్నాగమే అనుకొని పారిపోయిద్ది. అక్కడి నుంచి పారిపోయేసరికి ఇప్పుడు తనకి అలా తెలివితో తనకి ఇష్టమైంది కూడా వదిలేసుకొని పారిపోయింది చూసారా. అలాగే సాతాను కూడా గర్జించే సింహము వలె మనని ఎప్పుడు మింగేసేయాలని మన మీద మనకిష్టమైనవన్నీ చూపించి మనల్ని సాతాను ఊరిలో పడేసుకోవాలని చూస్తాడు. కానీ మనం అలా పడిపోకుండా దేవుని వైపే ఉంటూ అలా తెలివైన జింకలాగా మనం ఎప్పుడు దేవుడి వైపే ఉంటూ తప్పించుకోవాలి. అలాగే చాలాసార్లు ఆ వేటగాడు తనని పట్టుకుంటాక ప్రయత్నించాడు జింకను పట్టుకుంటే, కానీ ఆ జింక తన తెలివిని ఉపయోగించి తప్పించుకుంది. థ్యాంక్ యూ.